గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం ఇది ఫార్మాసిటీ జంక్షన్. ఓకే. ఇక్కడ నుంచి ఆచారం కనెక్టివిటీ రోడ్ 250 ఫీట్ రోడ్ ఇది. ఓకే. ఇన్ని రోజులు ఏంటంటే ఫార్మాసిటీ మీద ఇక్కడ రియల్ ఎస్టేట్ కానీ భూముల ధరలు కానీ ఇవన్నీ ఒక అయిపోయి ఒక స్టాండబుల్గా నిలబడ్డది. ఇప్పుడు రూలింగ్ పార్టీ మారింది కాబట్టి దీన్ని ఏంటంటే టోటల్గా గ్రీన్ సిటీ కింద డిక్లేర్ చేస్తుంది ప్రజెంట్ పార్టీ. దానివల్ల ఒక రకంగా చెప్పాలంటే మైనస్ అయితే లేదు, ప్లస్ అయితే ఉంది. ప్లస్ కూడా ఏ రకంగా ఉంది అంటే ఇక్కడ కొన్ని వేల ఎకరాలు కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయి ఇప్పటికే. ఇప్పుడు మీకు రెసిడెన్షియల్ జోన్ లిమిట్ పక్క 2 సర్వేల నెంబర్లు ఉంటే ఒకటి కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది, ఒకటేమో రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం గ్రీన్ సిటీ కావడంతో ఏంటంటే ఈ వేల ఎకరాలు మొత్తం కూడా గ్రీన్ సిటీగా అంటే R1 జోన్ కిందకి మారిపోతాయి. ఇక్కడ ఉన్న రైతుల భూముల ధరలు కూడా కన్జర్వేషన్ జోన్లో ఉన్నప్పుడు ఒక ఎకరా భూమి ఒక 60-70 లక్షలు పోతే అదే గ్రీన్ సిటీకి HMD అప్రూవల్ కిందకి కానీ మారిపోతే వాళ్ళ భూముల ధరలు కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఈ ఓఆర్ఆర్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకు ఓఆర్ఆర్ నుంచి ఫార్మాసిటీ రోడ్ దగ్గర వరకు కూడా మొత్తం వెంచర్స్ ఏమి ఉండవు, మీకు ఒక 2-3 వేల మీద ఉంటాయి. మీకు వేరే గవర్నమెంట్ వచ్చి వేరే తీసుకుందాం చేద్దామన్నా కూడా అంతా మనకు ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది. మీకు అవైలబుల్ ల్యాండ్ అంటే ఓన్లీ ఫార్మాసిటీ రోడ్ కా నుంచి ముందుకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గ్రోతింగ్ అయితే వెల్గానే ఉంటుంది. ఫార్మాసిటీ కన్నా గ్రీన్ సిటీ అయితే బెటర్. ఇప్పుడు తుక్కుగూడ సరౌండింగ్స్ లో మనకు 2-3 ఇండస్ట్రియల్ పార్క్స్ వచ్చాయి. అవును సార్. ఒకటి ప్లాస్టిక్ పార్క్ వచ్చింది, ఇంకోటి ఎలక్ట్రానిక్ పార్క్ వచ్చింది, ఫ్యాబ్ సిటీ వచ్చింది, ప్లస్ పోతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తుంది. అవును. అక్కడ పనిచేసే ఎంప్లాయ్మెంట్ కి నివాస యోగ్యానికి ఇది బాగుంటుందా? ఖచ్చితంగా బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు నియర్ బై ఓఆర్ఆర్ చూసుకుంటే మొత్తం విల్లా కాన్సెప్టెడ్ ఈ ఏరియా. ఇక్కడ 4 కోట్ల విల్లా కా నుంచి 28 కోట్ల విల్లాల దాకా ఉన్నాయి. తెలంగాణ హైవేలు మొత్తం చూసుకుంటే విల్లా కాన్సెప్టెడ్ ఓన్లీ ఈ హైవేకే ఉంటుంది, శ్రీశైలం హైవే. మీరు ఏ హైవేని ఎగ్జాంపుల్గా తీసుకున్నా విల్లా కాన్సెప్టెడ్ వెరీ లెస్. శ్రీశైలం హైవే టాప్ మోస్ట్ ఇక్కడ విల్లా కాన్సెప్టెడ్. ఏంటంటే నియర్ బై మనకు ఒక 40-50 మినిట్స్లో హైటెక్ సిటీకి రీచ్ అవుతాం. బిజినెస్ పరంగా ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటుంది, హైవే. మనకు ఇప్పుడు అమీర్పేట నుంచి హైటెక్ సిటీకి రానికి 40-50 నిమిషాలు ఏదైతే టైం పడుతుందో ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ పీపుల్ కూడా ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి ఓవర్ ఎక్కితే హైటెక్ సిటీకి అదే టైం పడుతుంది వితౌట్ ట్రాఫిక్. పైన చక్కగా వెళ్ళిపోవచ్చు. అది రైట్. థ్యాంక్ యూ. ఓకే సార్.